అయ్యా బబ్లుని అనే రోజుని హనీని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారితో మీరు మాట్లాడండి, వారికి మనోనేత్రాలు తెరవండి, వాళ్ళ నందక చీకటి శక్తులను లయపరచండి, అపవిత్రాత్మ దురాత్మ శక్తులను వేసులను కూల్చివేసి వాళ్ళని సరైన మార్గంలో మీరు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుడా, సర్వశక్తివంతుడా, నమ్మదగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, మా దేవ, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి డానీ గారు, రోజీ, అలాగే హనీ మరి ఉన్నటువంటి గృహానికి మా సోదరి బబిత గారు వీళ్ళని బాగు చేయాలని ప్రభా, వీళ్ళకి ఏదైనా ఒక దారి చూపించాలని వారు ఎంతో ప్రభా ఆత్మీయటువంటి ప్రేమ కలిగి మరి నన్ను ఇక్కడ నడిపించారు. నన్నే కాకుండా మరి అయ్యా నా ఫ్యామిలీని కూడా ఇక్కడ నడిపించారు తండ్రి. మరి వీళ్ళకి సువార్త చెప్పి వీళ్ళకి ఆహారం ఇచ్చి ప్రభా అనేక విధాలుగా వీళ్ళకి నైనా మరి సహకరించడానికి మీరు కృప చూపారు నైనా. మరి వీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. ఒకవేళ వీళ్ళని సైతాన్ని పట్టి పీడించి వీళ్ళని చెడ్డ మార్గంలో పంపిస్తుంటే అయ్యా వీళ్ళని మీరు బాగు చేయమని మరొకసారి మీకు మీ పాదాల పట్టి బ్రతుకులాడుతున్నాము. సహాయం దయచేయండి అయ్యా. రోజు విషయంలో ప్రభా మంచి మైండ్ దయచేయండి. అలాగే డానీ గారిని కూడా ప్రభా మరి వారికి పెరాలసిస్ వచ్చి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి పెరాలసిస్ వ్యాధి నుండి మీరు అయ్యా మరి స్వస్థత, అలాగే వారికి మారు మనసుతో కూడిన బాప్తిసము పొందుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయ్యా నేను ఇస్తానని చెప్పాను, కానీ తండ్రి మరి రోజు మరి ఎక్కడో నైనా వెస్లీ సర్ట్లో తీసుకుంటాం, మళ్ళీ ఇక్కడ తీసుకోమని చెప్పి ఉన్నారు. అయినా సరే ఎక్కడో దిక్కుని తీసుకోమని మేము ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడైనా వాడు మంచిగా ఉండదనే ప్రభా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి అని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అని విషయంలో ప్రభా బిడ్డ బాప్తిజం తీసుకుంటా అని మరి 2 సార్లు ఫోన్ చేసింది. అయ్యా 3వసారి మేము ఇక్కడికి వచ్చాము, వాడు రాదని చెప్పి అయినా మరి ఇక్కడ రామని చెప్పారు. అయినా మేము బాధపడలేదు, వెళ్ళిపోయాం దేవుని చిత్తమని. మరి మళ్ళీ ఈరోజు మరి వాళ్ళ పలకరిద్దాం రమ్మని మా సోదరి బబిత గారు ఇక్కడ తీసుకొచ్చారు. అయినా నువ్వు ఇచ్చిన ప్రేమతో ఆ హృదయంతో ప్రభు ఇక్కడికి వచ్చాము. వీళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాము. వీళ్ళని మీరు బాగు చేయండి. వీళ్ళకి ప్రభా స్థిరమైనటువంటి మనసు దయచేయండి. వీళ్ళని రక్షించండి, కాపాడండి. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. కానీ దేవా నువ్వు పంపించిన సహాయం, నువ్వు పంపించిన రక్షణ వీళ్ళ తీసుకోవట్లేదు తండ్రి. అయ్యా నాయనా ఒకసారి మీరు జ్ఞాపకము చేసుకుని అయ్యా వీరికి మీరే సహాయకులుగా ఉండి వీళ్ళ మంచి మార్గంలో నడిపించమని, మేము స్థిరమైన మార్గంలో ప్రభా వీళ్ళకి దారి చూపెడుతుంటే ప్రభా దాన్ని వీరు ప్రభా సద్వినియోగం చేసుకోవట్లేదు. అలాగే చర్చి కుమార్ అనేటువంటి బ్రదర్ కూడా వీరికి నాయన మరి డబ్బులు పంపించారు 2000. అయితే తండ్రి బాప్తిస్మ ట్యాంక్ కట్టించాము ప్రభా, వీళ్ళకి బాప్తిస్మ ఇస్తాక కూడా మేము అరేంజ్ చేసాము, అది సద్వినియోగం చేసుకోలేదు వీళ్ళు. అలాగే వారి ప్రభా వీళ్ళకి ఉద్యోగము మరి ఇప్పిస్తాను, మరి పాస్పోర్ట్ చేయించి మరి మాకు అక్కడ పంపించేయండి అని చెప్పారు. అది కూడా ప్రభా వీరి దగ్గర మరి వాటర్ కార్డు, అలాగేనైనా రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఏమీ ప్రూఫ్లు లేవు. అయ్యా ఇది చేయడానికి కూడా అవకాశం లేదు. మరి మీరే వీళ్ళని రక్షించి వీళ్ళకి కావాల్సిన సహాయం మీరే దయచేసి వీళ్ళని ఆదుకుని రక్షించమని అయ్యా. వీళ్ళకు ఉన్నటువంటి ఆ టెంపరవరీ ఆలోచనలు, ఆ టెంపరవరీ మైండ్ తీసివేసి అయ్యా మరి పర్మనెంట్ ఆలోచనలు మీ పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి వీళ్ళని కాపాడి బాగు చేయమని మరి ఈ విధంగా ఇంతవరకు సేవ చేసినటువంటి బబిత గారిని, అలాగే వారి ద్వారా వచ్చినటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మరి వారు మారు మనసు పొంది అయ్యా పశ్చాత్తాపంతో మీ దగ్గర ప్రార్థించి తిరిగి మళ్ళీ నీ యొక్క నీతి మార్గంలోకి పరిశుద్ధతలోకి నడిపించి వాళ్ళని బాగు చేయమని అయ్యా మీరు తప్పగా బాగు చేస్తారని విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచని మీరు చెప్పారు. అలాగే మరి డానీ గారిని మీరు స్వస్థపరచండి. అలాగే మేము చదివినటువంటి వాక్యం కూడా నైనా మరి చెవిగలవాడి మాటలు ఇందని ప్రభా వినుట మట్టుకు వింటారు, కానీ మీరు వీటి ప్రకారం చేయరని, మీరు హృదయం కొవ్విందని, స్వస్థత పొందుకున్నట్లు మీరు హృదయం కొవ్విందని మీ మాటలు మాకు తెలియజేశారు. మరి అది ఏదన్నా వీళ్ళ దగ్గర ఉంటే తీసివేసి దయతో మేము చెప్పిన మాటలో వీళ్ళ స్వీకరించి వాటి ప్రకారంగా నైనా నడుచుకుని రక్షించబడతాకు సహాయం దయచేయమని మరి సేవకురాలు ప్రార్థించింది, నేను కూడా ప్రార్థిస్తున్నాను. అయ్యా ఆకాశము భూమి సాక్షిగా మేము ఈ మలక్పేట ప్రాంతానికి వచ్చి అయ్యా వీరిని దర్శించి ప్రార్థించుండగా అయ్యా మీ కార్యము జరిగించి మీరు మహిమ పొందమని, బాబులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా మీ ఇంతవరకు చేసినటువంటి పరిచర్యను మీ రాజ్యంలో జ్ఞాపకము చేసుకుని దీని ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు మాకును వీరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి. తండ్రి నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. పైన మీరు మాకు దయచేయండి, క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి.
స్వార్థంలో త్యాగి నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీవైన మా పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సావాసము కూడిన మాకును లోకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎలా సదాకాలం తోడేయండి. ఆయన రాకడికి రక్షణతోను పరిశుద్ధతను సిద్ధపాటు చేయను గాక. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. 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 యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. వస్తాం బాబు. అయ్యా నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నిన్ను. ఓకేనా? రైట్. మీ మీద మాకు ఎటువంటి కోపాలు తాపాలు లేవు. మీరు మంచిగా ఉంటే మాకు అది చాలు. అమ్మా రండి.